సో ముందుగా ఆదాబ్ హైదరాబాద్ చూస్తే ఆదాబ్ హైదరాబాద్లో రేపు ఉదయం 5:59 101వ ర్యాకెట్ ప్రయోగం శ్రీహరికోటలోని షార్ నుండి సిఎస్ఎల్ VC61 ప్రయోగం దేశ భద్రతే లక్ష్యంగా ఇస్రో ఈ ర్యాకెట్ ప్రయోగం చేస్తుంది. నింగిలోకి NVS-02 శాటిలైట్ నేడు ఉదయం 7:59 కౌంట్డౌన్ ప్రారంభం కాబోతుంది. సో ఇప్పటికి కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోయే ఉంటుంది. ఇక 100 కోట్ల కస్టమ్ డ్యూటీ స్కామ్ అంటండి కార్ లాంచ్ ప్రీ ఓన్డ్ కార్స్లో. హైదరాబాద్ లగ్జరీ కార్ డీలర్ అరెస్ట్. హైదరాబాద్లో కార్ లాంచ్ పేరుతో కార్ల షోరూమ్ నడిపిస్తున్న బషరత్ ఖాన్. అధిక కస్టమ్ సుంకాలను తప్పించుకోవడానికి అడ్డదారులు, నకిలీ పత్రాలు, తక్కువ విలువ కలిగిన ఇన్వాయిస్లను ఉపయోగించిన వైనం. అమెరికా జపాన్ల నుంచి హై ఎండ్ కార్ల ఎగుమతి. 100 కోట్ల కస్టమ్ డ్యూటీ స్కామ్ అంట, మామూలు విషయం కాదు. ఇండియా కూటమిలో లొకలొకలు, సమన్వయం సమావేశాలు కొరవడ్డాయి, ఇంకా సమయం ఉంది, సరిదిద్దుకోవచ్చనే సూచన. కూటమి పటిష్టతపై చిదంబరం అనుమానాలు. అనుమానం ఏముంది, అసలు ఉందా ఇండియా కూటమి, మిగిలిందా? ఇప్పుడు అయిపోయినట్టే. ఆ మధ్య ఇంకేముంది అన్నారు కదా, ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయారు కదా, ఏడంది ఇండియా కూటమి. ఆపరేషన్ సింధూర్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే పాక్కు తగిన బుద్ధి చెప్తాం. పాక్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్. బ్రహ్మోక్షిపణి దెబ్బకు పాకిస్తాన్ దిగొచ్చిందని చెప్పి నిన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్, పునరుత్పాదక విద్యుత్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. గతేడాది కంటే 9.8% పెరిగిన విద్యుత్ డిమాండ్. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై దృష్టి సారించాలి. భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా మారబోతున్న హైదరాబాద్ అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇక బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? ఖచ్చితంగా అయితే ఏదో జరుగుతుందండి బీఆర్ఎస్ లోపల. ఎందుకంటే కేటీఆర్ను అధ్యక్ష పదవి వరించనుందా? హరీష్ రావుతో కేటీఆర్ భేటీ సర్వత్రా చర్చ. 2 గంటల పాటు సాగిన బావా బామర్దుల సమావేశం. ఇటీవల హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మరింత ఊతం. ఈ భేటీ కుటుంబ వ్యవహారమా, పార్టీ వ్యవహారమా? పార్టీ వ్యవహారమే. కుటుంబ వ్యవహారం అయితే ఇట్లా వెళ్ళరు కాబట్టి ఇది అంతా పార్టీ వ్యవహారంలోనే ఉంది. మొత్తం మీద సక్సెస్ఫుల్లీ వీళ్ళిద్దరే కలిసిపోయారంటున్నారు. ఇప్పుడు చూస్తుంటే మనకి హరీష్ రావు కేటీఆర్ కలిసిపోయి కవితమ్మని పూర్తిగా పక్కన పెట్టినట్టు, కవితమ్మని దాదాపుగా పార్టీ నుంచి బయటికి గెంటేసినట్టుగా వినపడుతుంది. మరి చూడాలి దాని గురించి.